హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2023లో రిలీజ్ అయిన ఫోర్బిడెన్ జోన్ అనే ఒక చైనీస్ యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీనే చూడబోతున్నాం. లిటరలీ మూవీ జస్ట్ 1.5 అవర్ మాత్రమే ఉంది. బట్ ఈ 1.5 అవర్లోనే కావాల్సినన్ని విజువల్స్, కావాల్సినన్ని ఫైట్ సీన్స్, కావాల్సినన్ని కంటెంట్, ట్విస్ట్ అది ఇది అని చెప్పి ఫుల్ ప్యాక్డ్ వర్షన్ గా ఇచ్చినారు. మూవీ వన్ లైన్ చెప్దామంటే మూవీ టైటిల్లోనే సగం వన్ లైన్ ఉంది. అండ్ మూవీ స్టార్ట్ అయిన 2-3 నిమిషాల్లోనే వన్ లైన్ మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి లేట్ చేయకుండా లాగ్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ ఎవరో ఒక స్టోరీని నరేట్ చేస్తున్నట్టు వస్తుంది. విషయం ఏంటంటే 10 ఏళ్లకు ఒకసారి 9 డ్రాగన్లు ఒక శవ పెట్టిని, అది కూడా అది ఒక కంచు శవ పెట్టి అనమాట. దాన్ని ఉర్సా అనే రాజ్యానికి లాక్కొస్తుందంట. అలా లాక్కొచ్చిన రోజు ఇన్ని సంవత్సరాలు కంటికే కనిపించిన ఒక దీవి ఆ రోజున అందరికీ కనిపిస్తుందంట. అలా కనిపించినప్పుడు ఎవరైతే ఆ దీవిలోకి వెళ్లి అక్కడున్న ప్రమాదాలన్నింటినీ ఎదుర్కొని అక్కడున్న ఒక శక్తివంతమైన ఆయుధాన్ని సంపాదిస్తారు, వాళ్ళే ఈ ప్రపంచాన్ని ఏలుతారు అంటాడు. ఆయుధం సంపాదించిన తర్వాత జస్ట్ ఒక చిటికేసేని నింగి నేల కలిసిపోతుందంట, స్వర్గం నరకం కలిసిపోతుందంట, సముద్రాలే ఆవిరైపోతుందంట. లిటరలీ గాడ్ లెవెల్ కి రీచ్ అయిపోవచ్చనే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. బట్ ఐలాండ్ కి వెళ్ళాలంటే భుజబలం ఉంటే మాత్రమే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి. అందుకే ఈ పోటీ. సో ఈ పోటీలో గెలిస్తేనే చాలు ఈజీగా ఐలాండ్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ పోటీని నిర్వహించేది ఎవరంటే ఈ దేశ రాజు యొక్క చిన్న కొడుకు, అంటే రాజకుమారుడు. అతనేం చెప్తాడంటే కాన్సెప్ట్ చాలా సింపుల్ అబ్బా, చేతిలోనే ఈ బాల్ ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వెంటనే ఐలాండ్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి ఓ ఇంతేనని చెప్పి వెంటనే ఒక 6 మంది బరిలోకి దిగుతారు. దాంట్లో ఇద్దరేమో వాడిని అటాక్ చేస్తే వాడు ఈజీగా వాళ్ళిద్దరిని లేపేస్తాడు. ఇంకా 4 ఉన్నారు కదా, వాళ్ళ 4 వాళ్ళ యొక్క మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కసారిగా అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే వాడు కూడా 4 రూపాలుగా బయటకు వచ్చి వాళ్ళ 4 పడగొట్టేస్తాడు. దాన్ని చూసి ఇంకో 4 వస్తే ఆ 4 కూడా కొట్టేసరికి వెంటనే ఇంకొకడు వాడి మ్యాజికల్ హ్యాండ్స్ ని యూజ్ చేసి ఆల్మోస్ట్ వాడినైతే బంధించేస్తాడు. ఇంకా ఆ బాల్ ని కూడా ఎత్తేస్తాడేమో అనుకుంటే ఒక్కసారిగా ఇలా అనేసరికి వాడే ఎగిరి పడతాడు. వీళ్ళన దేశ నలుమూలల నుంచి వచ్చిన మహావీరులు నా ముందర ఒక నిమిషం కూడా నిలబడలేకపోయినారు, వీళ్ళ ఐలాండ్ కి వెళ్తారా, పక్కకి వెళ్ళి ఆడుకుంటారా అని చెప్పి కొంచెం వెటకారంగా చెప్పేసరికి ఇంతసేపు సైలెంట్ గా ఉన్న మన హీరో ఒక్కసారిగా దిగుతాడు. యాక్చువల్లీ మనోడిది మెరుపు వేగం అనమాట. కళ్ళు మూసి తెరిచేలోపు ఒక నిలేపేస్తాడు. అలానే ఒక్కసారిగా వాడి మీద అటాక్ చేసేసరికి వాడు కూడా 2-3 సార్లు ఏమో కన్ఫ్యూజ్ అవుతాడు. బట్ 3వసారి నిదానంగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినోడు ఒంటి చేత కొట్టేసరికి మన హీరో కూడా పడిపోతాడు అనమాట. బట్ మనోడు అంత ఈజీగా పట్టు వదిలేలా లేదు, అంతే వేగంతో తిరిగి వస్తాడు. ముందు వెనకని చెప్పి ఫాస్ట్ గా వచ్చి వాడిని లైట్ గా కన్ఫ్యూజ్ చేసి వాడి చేతులారా ఆ బాల్ ని పైకి విసిరేలా చేసి మనోడు కూడా అంతే ఫాస్ట్ గా పైకి వెళ్ళి దాన్ని ఆల్మోస్ట్ పట్టుకునేస్తాడేమో అనుకుంటాం. బట్ లాస్ట్ సెకండ్ లో వాడి పవర్ ని యూజ్ చేసి దానికి రెక్కలు వచ్చేలా చేసేసరికి దాన్ని యూజ్ చేసి అది దగ్గరలోన గ్రామానికి ఎగురుకుంటా వెళ్ళిపోతుందో లేదో వెనకాలే మన హీరో కూడా వెళ్తాడు. బట్ వాడి వెనకాల ఈ రోజు యుద్ధానికని వచ్చింటారు కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ బాల్ పట్టుకుంటా అనే పేరుతో ఆ గ్రామం మొత్తాన్ని సర్వనాశనం చేస్తా అంటే ఈసారి కూడా ఆల్మోస్ట్ మన హీరో దాన్ని పట్టుకునే స్టేజ్ కి వెళ్ళిపోతాడు. బట్ కరెక్ట్ గా అదే టైంకి ఒక పిల్లోడి పైన ఒక పెద్ద బండి పడిపోతున్నట్టు కనిపించేసరికి టక్కన వచ్చి కాపాడేస్తాడు. దాన్ని చూసిన మనోడి ఆపోనెంట్ ఓరి పిచ్చోడా, ఈ బచ్చాగానే కాపాడేందుగా చేతి దాకా వచ్చిన ఆ బాల్ ని వదిలేసుకుంటేవంటే నేను కాదురా పిచ్చోని నువ్వేం చెప్పి మనోడు ఆ బాల్ ని చూపించేసరికి వాడే షాక్. బట్ ఇప్పుడు వచ్చిన ప్లేయర్స్ అందరూ మనోడు చేతిలో ఉన్న ఆ బాల్ ని పీక్కునేందుకు ట్రై చేసేసరికి మనోడు కూడా అయినంత వరకు అడ్డుకుంటాడు. అప్పుడే దాంట్లో ఒకడికి టెలికినెసిస్ పవర్ లా ఏదో ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసి కొన్ని షార్ప్ అయిన బ్యాంబూస్ అన్నిటిని మనోడి మీదకి పంపించేసరికి మనోడు కూడా ఈజీగా తప్పించుకునేస్తాడు. బట్ వెంటనే సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా దాన్ని ముక్కలుగా చేసి ఒక్కసారిగా అటాక్ చేసేసరికి పాపం మనోడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఈజీగా దెబ్బ పడిపోతుంది. ఇంకా వాడు ఆ బాల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడో లేదో మనోడు అట్లే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఇంకా అక్కడ సీన్ గా చేసి రాజు ఒక 2వ కొడుకున్నాడు కదా, వాడప్పుడే రాజ్యంలో వాళ్ళ నాన్నని చూడడానికి రాజుని చూడడానికి అని చెప్పి వచ్చింటాడు. అప్పుడే వాళ్ళ అన్న ఎదురొచ్చి మాట్లాడిస్తాడు. వాళ్ళ మాటలు బట్టే మనకు ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళిద్దరిది జస్ట్ బ్లడ్ రిలేషన్షిప్పే తప్ప పెద్దగా బాండింగ్ ఏం లేదని. సరే నాన్న ఏదో పిలిచినాడు అని చెప్పి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తే అప్పుడే వాళ్ళ నాన్న ఒక శక్తివంతమైన ఖడ్గాని చూపిస్తాడు. ఈ ఖడ్గాని యూజ్ చేసి వాడిని ఎన్నో యుద్ధాలు గెలిచాడంట, ఎన్నో మాన్స్టర్స్ ని అడ్డుకున్నాడంట. అండ్ ఆ ఖడ్గాని ఒక రేర్ మెటల్ ని యూజ్ చేసి తయారు చేశాడంట. దాన్ని తయారు చేసింది కూడా వాళ్ళ నాన్నే అంట. సో ఈ ఖడ్గాని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తా అంటే చిన్నోడికి భుజబలం మాత్రమే కాదు బుద్ధి బలం కూడా ఎక్కువే కాబట్టి మనకే వస్తుంది అని చెప్పి మనోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటే ఆ ఖడ్గాని అట్లే వాళ్ళ అన్నకి ఇచ్చేసరికి
మనోడికి లైట్ గా మండినట్టు అయిపోతుంది. అట్లే పక్క మనోడిని చూసుకుంటే మనోడిని ఎట్లో మనోడి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కి తీసుకొచ్చేసి ఉంటారు. యాక్చువల్లీ మనోడు చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ లోనే పెరిగింటాడనమాట. ఎందుకు అనేది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. మనోడు చిన్న వయసులో ఉన్నప్పుడు మనోడి మాస్టరే మనోడిని ఈ ప్లేస్ లో వదిలేసింటాడనమాట. ఎందుకంటే ఈ ప్లేస్ లో మాత్రమే ఆ పవిత్రమైన ఐలాండ్ కు వెళ్లేందుకు కావాల్సిన శిక్షణను ఇస్తారు. కానీ మాస్టర్ నేను కూడా మీతోనే ఉంటాను అంటే, లేదు నాన్న, నువ్వు ఇక్కడ కఠినమైన శిక్షణను తీసుకుని ఆ తర్వాత ఐలాండ్ కి వెళ్ళి అక్కడున్న శక్తివంతమైన ఆయుధాన్ని సంపాదించి నువ్వే ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలాలి. ఆ తర్వాత మనమందరం కలిసి జీవిద్దామని చెప్పి మనోని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే యాక్చువల్ డీల్ ఏంటి అనేది తెలుస్తుంది. మనోడి ఒక్కడి ట్రైనింగ్ కోసం ఆ మాస్టర్ తో ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ ఆ పిల్లలతో సహా మనోడి కోసం అక్కడ వాళ్ళు వాళ్ళ కింద బానిసలుగా పనిచేసామని చెప్పి ఒప్పుకుంటారు. అందుకే ఎలా అయినా మనోడు ఐలాండ్ కి వెళ్ళి ఆ ఆయుధాన్ని సంపాదించి మనోళ్ళందరినీ విడిపిద్దామని చెప్పి చిన్నప్పటి నుంచి కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటాడు. అట్లే పక్క రాజుని చూసుకుంటే రాజు కుమారులు అలాగే వాడు బాల్ తెచ్చింటాడు కదా, చివరిగా వాడు అలాగే చుట్టూ ఉన్న కొన్ని రాజ్యాల్లో ఉన్న రాజులు వాళ్ళ కుమారులు వాళ్ళందరూ ఆ సీక్రెట్ ఐలాండ్ కి వెళ్ళి అక్కడున్న పవర్ఫుల్ వెపన్ ని తీసుకుందామని చెప్పి ఆ ప్లేస్ కు వచ్చింటే ఇంకా రాజు కూడా అక్కడున్న మ్యాజికల్ స్టోన్ ని యూజ్ చేసి ఏదో స్పెల్స్ చదివేసరికి ఇంకా ఐలాండ్ కి వెళ్లే దారి కూడా ఓపెన్ అవుతుంది. ఇంకా వాళ్ళందరూ ఐలాండ్ లోపలికి వెళ్తా అంటే ఒక శవ పెట్టిని 9 డ్రాగన్స్ లాక్కొస్తుంటాయి కదా, ఆ డ్రాగన్స్ ని వీళ్ళు చూస్తారు. వీళ్ళు మరెవరో కాదనమాట, మన హీరో యొక్క ఫ్రెండ్సే. అంటే చిన్నప్పుడు మనోడి కోసం వాళ్ళందరూ బానిసత్వాన్ని యాక్సెప్ట్ చేసింటారు కదా, అలా 10 ఏళ్ళు వదిలేసింటారనమాట. మనోడు కూడా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటాడు. బట్ లాస్ట్ మినిట్ లోనే వాడెవడో మన హీరోని కొట్టిపడేసి ఆ బాల్ ని తీసుకెళ్లిపోయింటాడు కదా. సో మన హీరో ఓడిపోకూడదు అని చెప్పి ఎవరికి తెలియకుండా వాళ్ళు ఈ ప్లేస్ కు వచ్చింటారు. అండ్ మన హీరోకి ఎన్ని గాయాలు తగిలినాయి, బట్ కరెక్ట్ గా 2 గంటల్లో అన్ని మానిపోయి ఇప్పుడు మన హీరో మళ్ళీ అంతే ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్లాన్ ఏంటంటే ఆ ఐలాండ్ కి జస్ట్ ఆ బాల్ తీసుకెళ్ళినాడే వాడు ఒక్కడైనా వెళ్ళినాడు లేదు కదా, రాజకుమారులు ఇద్దరు అలాగే చుట్టూ ఉన్న రాజ్యాల్లో ఉన్న రాజకుమారులు వాళ్ళ కొడుకులు అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళింటారు కదా. సో వాళ్ళలోనే మనం కూడా దొంగతనంగా కలిసిపోదామంటాడు. కానీ అలా వెళ్ళడం తప్పు కదా అంటే, ఓరే నాయనా దానికోసం ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేయలేంరా, అసలే టైం అయిపోతుంది. అండ్ మాస్టర్ కూడా నీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నాడు. నీ దగ్గర స్కిల్స్ లేదని కాదు మనం ఇలా దొంగతనంగా వెళ్తాండేది, నీకు అతీత శక్తులు ఉన్నాయి బట్ అవి ఇంకా అన్లాక్ అవ్వలేదు అంతే. మేబీ ఆ ఐలాండ్ కి వెళ్ళిన తర్వాత అవి అన్లాక్ అవ్వచ్చేమో అని చెప్పి పిలుచుకెళ్తారు. కానీ రాజుకు తెలిస్తే ఇబ్బంది అయిపోతుందేమో, మళ్ళీ మనల్ని బంధించేస్తాడేమో అంటే, ఓరే నాయనా ఇన్ని సంవత్సరాలు కూడా దగ్గర ఖైదీల్లానే బతికినాం రా, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదులే రా అని చెప్పి పిలుచుకెళ్తారు. బట్ ఈ ప్లేస్ నాకే బాగా తెలుసు కాబట్టి నేనే మీ అందరినీ నడిపిస్తా అని చెప్పి మిగతా వాళ్ళెవ్వరికి డౌట్ రాకుండా మన వాళ్ళందరినీ సైలెంట్ గా ఆ ప్లేస్ కి తీసుకొచ్చి చూస్తే అక్కడ వాళ్ళెవరో 2 గార్డ్స్ ఉండేసరికి వాళ్ళిద్దరిని ఈజీగా కొట్టి పడేస్తారు. ఇంకా మనోళ్ళు కూడా ఆ మ్యాజిక్ స్టోన్ ని యూజ్ చేసి ఇక్కడ నుంచి టెలిపోర్ట్ అయ్యి ఆ సీక్రెట్ ఐలాండ్ కి వెళ్ళిపోతారు. బట్ వెళ్ళిన తర్వాత చూస్తే చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది. యాక్చువల్లీ ఒక 15 నుంచి 20 మంది దాకా ఈ ప్లేస్కి వచ్చినారు కదా, బట్ వాళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి ఏమైందబ్బా అని చెప్పి నిదానంగా ముందుకెళ్ళి చూస్తే ఆ 15-20 మంది చచ్చిపడున్నారు. కొంపదీసి ఇక్కడ ఏదైనా భయంకరమైన క్రియేచరో మాన్స్టరో ఉందేమో, అదే వీళ్ళందరినీ వేటాడేసిందేమో అనుకుంటే కాదు. ఎందుకంటే వాళ్ళందరి ఒంటి పైన కత్తి గాయాలు కనిపించేసరికి ఎయిదర్ వాళ్ళలోనే వాళ్ళైనా కొట్టుకొని చచ్చిందల్లా, లేదంటే ఒకడే వీళ్ళందరినీ చంపేసిండల్లా, ఎవరబ్బా అని ఆలోచిస్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ రాజు యొక్క పెద్ద కొడుకు వస్తాడు. యాక్చువల్లీ వీడే వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. పెద్దగా రీజన్ ఏం లేదు, వీళ్ళు ఐలాండ్ కి వచ్చిందే ఆ పవర్ఫుల్ వెపన్ ని చేతెక్కించుకోవడం కోసం. అలా దక్కించుకున్న తర్వాత నాకా నీకా వాడికని చెప్పి అప్పుడు కొట్టుకొని చచ్చే బదులు ఇప్పుడే వీళ్ళందరినీ లేపేస్తే కాంపిటీషన్ లేకుండా నేను ఒక్కనే దాన్ని ఎత్తుకోవచ్చు కదా అనేదే వాడి కకృతి బుద్ధి. అప్పుడే మన హీరో ఫ్రెండ్ టక్కున ఒక బాణం వేసేసరికి ఈజీగా తప్పించుకునేస్తాడు. చూడండి రా, ఇప్పటికే వీళ్ళందరినీ చంపి టైర్డ్ అయిపోతాయి. ఇప్పుడు మిమ్మల్ని కూడా వెంటాడి చంపాలంటే అంత ఓపిక అయితే నాకు లేదు. సో నా ఖడ్గాన్ని జస్ట్ 3 సార్లు యూస్ చేస్తా, అప్పటికి మీరు ఇంకా బతికే ఉన్నారనుకోండి, అంతే మిమ్మల్ని ఏం చేయను, మీరు ఇంకా బతుక్కోవచ్చు అని చెప్పేసరికి ఇంకా మనోళ్ళ అడవిలో పరుగు. ఇంకా వాడు ఫస్ట్ టైం దాన్ని యూజ్ చేస్తాడో లేదో ఒక వైట్ కలర్ డ్రాగన్ బయటకు వస్తుంది. అది వాళ్ళందరినీ వెంటాడుతుంటే లాస్ట్ కి మన హీరో దాన్ని వెనకాల రప్పించుకునేలా చేసి మనోడు కూడా ఎంతగానో ఫాస్ట్ గా వెళ్లేందుకు ట్రై చేస్తాడు. బట్ మనోడిని ఆ చెట్టుకేసి కొట్టేస్తుంది. ఇంకా రెండోసారి యూజ్ చేద్దాం అనుకుంటే మనోడి గ్రూప్ లోనే సుమోలా ఒకడు ఉంటాడనమాట. వాడు టక్కన వచ్చి అడ్డుకునేస్తాడు. బట్ ఆ ఒక్క దెబ్బకే వాడి ప్రాణాలు కోల్పోతాడు. ఇంకా మూడోసారి యూజ్ చేస్తాడు చూడండి, వైట్ అండ్ బ్లాక్ అని చెప్పి 2 కలర్ లో ఉన్న డ్రాగన్స్ బయటకు వచ్చి వాళ్ళందరినీ లేపేస్తుందేమో అనుకుంటే లాస్ట్ సెకండ్ లో ఆ రాజు కొడుకున్నాడు కదా, రెండో కొడుకు, వాడొచ్చి వాడన్నిటిని అడ్డుకునేస్తాడు. ఓరే అన్నయ్య, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంట్రా, నాన్న నీకు ఇంత శక్తివంతమైన ఖడ్గాన్ని ఇచ్చింది ఈ ఐలాండ్ లో ఉన్న వెపన్ ని సంపాదించేటప్పుడు ఏదన్నా అడ్డు వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు, అంతే తప్ప వీళ్ళ మీద పడిపోమని కాదురా అని చెప్పి మనోళ్ళని వెళ్ళిపోమని చెప్పేసరికి మనోళ్ళు కూడా వెళ్ళిపోతారు.
ఓకే, ఇంకా అన్నదమ్ములు ఇద్దరు కలిసి వెతికేది స్టార్ట్ చేస్తారేమో అనుకుంటే వీళ్ళలోనే వీళ్ళు కొట్టుకొని చేస్తారా. పెద్దోడి దగ్గర ఆ కత్తి ఉంది కాబట్టి ఒక్క తిప్పు తిప్పేసరికి ఆ 2 డ్రాగన్స్ వచ్చి చిన్నోడు వెనకాల పడేసరికి వాడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి తప్పించుకుంటాడు. లాస్ట్ కి వాడి పవర్ ని యూజ్ చేస్తాడు చూడండి. లిటరలీ పెద్దోడే షాక్ అయిపోతాడు. బికాస్ దాన్ని ముందెప్పుడు చూపించున్నాడు అనమాట. ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం పవర్ ని యూజ్ చేసేసరికి వాళ్ళన్న ఈజీగా ఓడిపోతాడు. అట్లే ఈ పక్క కొందరిని చూసుకుంటే అందరినీ పెద్దోడు చంపేస్తున్నాడు కదా, కొందరిని మాత్రం వదిలేసి ఉండేసరికి వాళ్ళను చూసుకుంటే వాళ్ళని ఏదో ఒక భయంకరమైన క్రియేచర్ వేటాడి వెంటాడి మరీ చంపేస్తుంటుంది. అప్పుడే మన హీరో దగ్గర నుంచి లాస్ట్ గా వాడు బాల్ తీసుకెళ్లిపోయింటాడు కదా, వాడిని చూసుకుంటే వాడేదో కొంచెం పవర్లెస్ గా ఫీల్ అయ్యేసరికి వెంటనే వాడి బ్రేస్లెట్ అనమాట కింద పడిపోయింటుంది. దాన్ని ఎత్తుకొని మళ్ళీ వాడి పవర్ ని యూజ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. బట్ ఎంత ట్రై చేసినా యూజ్ చేయలేకపోతాడు. ఇంకా అక్కడ సీన్ గా చేసి మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు వాళ్ళ నుంచి పారిపోయి ఏదో ఒక సేఫ్ అయిన ప్లేస్ లో దాక్కున్నారు. సరే బయలుదేరదాం పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. ఎందుకంటే మనోడు వాడి ఫ్రెండ్ చనిపోయినాడు కదా, ఇంకా ఆ ట్రామాలోనే ఉన్నాడు అనమాట. ఇంకా ముందుకు పోతే మీ ప్రాణాలని కూడా కోల్పోతారు. అసలు ఈ ఐలాండ్ కి వచ్చేటప్పుడు ఈ సగం కత్తిని మాస్టర్ ఎందుకు ఇచ్చి పంపించినాడు, దీన్ని యూజ్ చేసి ఏం చేయగలమని చెప్పి చెప్తా అంటే అప్పుడే ఒక విజువల్ లా కనిపిస్తుంది. ఏమో ప్రపంచం నాశనం అయిపోయినట్టు, మనుషులు ఎక్కడంటే అక్కడ చనిపోయి శవాలుగా ఉన్నట్టు కనిపించేసరికి లేదు లేదు ఇదంతా ఇల్యూషన్ అని చెప్పి మనోడు అరుస్తా అంటే లేదు ఇదేది ఇల్యూషన్ కాదు. ఇన్ కేస్ ఈ ఐలాండ్ లో ఉన్న పవర్ఫుల్ వెపన్ వెళ్ళకూడని చేతులకు వెళ్తే భూమి ఇలానే మారుతుంది. అండ్ మాస్టర్ ఈ సగం కత్తి ఇచ్చి మమ్మల్ని ఈ ప్లేస్ కి పంపలేదు, ఈ సగం కత్తి కోసం ఆయన ప్రాణాలే విడిచినాడు. అదే కాకుండా మేము ఇంతమంది ఉన్నప్పుడు నిన్ను మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు, నీకు మాత్రమే ఎందుకు శిక్షణ ఇమ్మన్నాడు, ఎందుకంటే నీలో ఉన్న ఏదో ఒక శక్తిని ఆయన గ్రహించాడు కాబట్టి. సో ఎలా అయినా ఆయుధాన్ని నువ్వే చేదక్కించుకోవాలి అని చెప్తా అంటే అప్పుడే ఆ గ్రూప్ లో ఉన్న ఒక గుండోడు గాయస్ ఓ నిమిషం ఇక్కడ రండి అని చెప్పి పిలిచేసరికి మనోళ్ళు కూడా ఏమైందబ్బా అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే అక్కడున్న మనుషులందరూ ఒక రాతి శిలలా మారిపోయినారు. అసలు మనమున్న ప్లేస్ లో ఇలాంటి మ్యాజిక్ పవర్స్ ని ఎవరు నేర్పిస్తున్నారు, దాన్ని ఎవరు నేర్చుకున్నారు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంతో చుట్టూ చూసంటే అప్పుడే కింద ఎవరిదో కట్ అయిపోయిన ఒక చెయ్యి కనిపిస్తుంది. ఎవరిదైంటుంది అని చెప్పి వాడు నిదానంగా ఎత్తేందుకు ట్రై చేస్తంటే టక్కున ఆ చెయ్యికి ఏదో ప్రాణం వచ్చినట్టు అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళేసరికి మనోళ్ళు కూడా వెనకాలే పరిగెత్తా వెళ్తారో లేదో ఆ చెయ్యి అదేదో ఒక ప్లేస్ లో వెళ్ళి ఆగుతుంది అనమాట. వెంటనే దాన్ని ఒక అమ్మాయి ఎత్తి అతికించుకుంటుంది. ఆ తర్వాత వెనకాల ఉన్న తలను ఒక్కసారిగా ముందరికి తిప్పేసరికి అయ్యో దయ్యం అని చెప్పి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేస్తారు. అలా పరిగెత్తా వచ్చింటే సడన్ గా ఆ ప్లేస్ మొత్తం చల్లగా అయిపోయి మంచు కురుస్తూ ఉండేసరికి ఎలా క్లైమేట్ మారింది అని చెప్పి వీళ్ళందరూ చుట్టూ చూసంటే అప్పుడే ఇద్దరేమో కాపాడండి కాపాడండి అని చెప్పి పరిగెత్తా వస్తుంటారు. దాంట్లో ఒకడేమో అదేదో ఒక క్రియేచర్ లాక్కెళ్ళిపోతుంది. ఏదో ఉంది అర్థం చేసుకున్న మనోళ్ళు రెడీగా ఉంటే అప్పుడే ఒక భయంకరమైన క్రియేచర్ ఉంటుంది. ఒక్కసారిగా మనోళ్ళ మీదే దూగేసరికి మనోళ్ళేమో బాణాలేసారు, ఈటలేసారు. మనోళ్ళు ఎంతగానో దాన్ని అటాక్ చేసేందుకు ట్రై చేస్తారు. బట్ అది ఈజీగా తప్పించుకునేస్తుంది. ఆల్సో దాని ఛాతి మీద ఏదో బుల్లెట్ ప్రూఫ్ లా షీల్డ్ ఉండేసరికి దాన్నే చూసంటే ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి, లోపలగా ఫేస్ కనిపిస్తుంది. మేబీ అదే దాని వీక్నెస్ అయింటుందేమో అని చెప్పి మచా ఆ ముఖాన్ని లేపారని చెప్పేసరికి వెంటనే వాడు కూడా ఒక ఈట ఎత్తుకుని అటాక్ చేసేందుకు వస్తాడు. టక్కని మూయేస్తుంది. ఆల్రెడీ చెప్పినట్టు అదొక బుల్లెట్ ప్రూఫ్ సూట్ లా ఉంటుంది కాబట్టి దానికి ఏం అవ్వదు. అయినా కూడా మనోళ్ళు కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంటే దానికి చిరాకు వచ్చేసి ఒక భీమ్ లా వదులుతుంది చూడండి. ఎగ్జాక్ట్ గా మన హీరోయిన్ మీదే వదులుతుంది. దాని అర్థం చేసుకున్న ఆ గుండోడు మన హీరోని దొబ్బేసి వాడు దాన్ని తీసుకుంటాడో లేదో వెంటనే వాడు ఒక రాతి శిలలా మారిపోతాడు. అలా వాడు మారగానే ఏదో ఒక ఎనర్జీ బయటికి వస్తుంది. వెంటనే అది దాన్ని అబ్జర్వ్ చేసుకునేసరికి ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. ఆ తర్వాత మన హీరోయిన్ మీదకి వస్తా అంటే తన దగ్గర పెద్దగా ఏ వెపన్స్ లేదు, ఆ సగం కత్తి తప్ప. దాన్ని యూజ్ చేసి అడ్డుకుందామని చెప్పి ట్రై చేస్తా ఎన్నో వెపన్స్ ఇంతసేపు యూజ్ చేస్తున్నారు, దానికంతా అది భయపడలేదు. బట్ ఆ సగం ఖడ్గాన్ని చూసి లైట్ గా భయపడి ఒక్కటిచ్చేసరికి అది కింద పడిపోతుందో లేదో ఆ తర్వాత మన హీరోని గట్టిగా పడేసి ఇంకో టెంటికల్ తో గుచ్చి చంపేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం కి మన హీరో వచ్చి కాపాడేస్తాడు. వెంటనే మన హీరో ఫ్రెండ్ ఒక ఈటతో దాని మీదే దూకేసి కసకసకసకస అని చెప్పి గుచ్చేసరికి దానికి ఏం కాకపోగా ఎత్తి వాని విసిరి ఆ బండ్రాకే కొట్టేసరికి అట్లే కింద పడిపోతాడు. ఆల్మోస్ట్ మనోడి టీం మొత్తాన్ని పడగొట్టేసింది అనమాట. ఇంకా లాస్ట్ గా మనోని కూడా లేపేద్దామని చెప్పి పరిగెత్తా వస్తంటే కిందే ఆ సగం ఖడ్గం ఉంటుందో లేదో దాన్ని యూజ్ చేసి మనోడు మెరుపు వేగంతో దాని ముఖాన్నే గుచ్చేస్తాడు. ఐ మీన్ ఛాతి లోపల ఉన్న ముఖాన్ని. నిజానికి అదే దాని వీక్నెస్ కాబోలు. సో అది అంతమైపోతుందో లేదో ఇన్ని రోజులు ఎంత మందిని చంపి వాళ్ళ ఆత్మల్ని వాళ్ళ
వాళ్ళ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ పవర్స్ మొత్తం మన హీరోకి వచ్చేస్తుంది. ఇది మంచి విషయమే, బట్ హీరో గాడి ఫ్రెండ్ కి తీవ్రమైన గాయాలు తగలడం వల్ల వాడు అట్లే చనిపోతాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ఆ తంబి గాని చూసుకుంటే వాడంతా సైకోనో చూడండి. జస్ట్ పవర్ కోసం వాళ్ళ సొంత అన్ననే చంపేసి వాళ్ళ నాన్న ఇచ్చిన ఖడ్గాని కూడా తీసేసుకుంటాడు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే స్టార్టింగ్ సీన్ లో ఒకడు మనోడి దగ్గర నుంచి బాల్ లాగేసుకుని ఉంటాడు కదా, వాడు మనోళ్ళని చూసి మీరు ప్రాణాలతో ఉండాలంటే నాతో రండి అని చెప్పి ఒక గుహ లోపలికి పిలుచుకెళ్తాడు. అక్కడ చూసి వీళ్ళు భూమి నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి మ్యాజికల్ టెలిపోర్టర్ అయితే ఉనిందో సేమ్ అలాంటి టెలిపోర్టరే అక్కడ కూడా ఉండేసరికి వెంటనే దాని మీద కూడా ఒక మ్యాజికల్ స్టోన్ పెట్టి దాన్ని యాక్టివేట్ చేస్తాడు. అది కూడా ఆన్ అయిపోయి టెలిపోర్ట్ చేస్తుందేమో అనుకుంటే టప్ అని చెప్పి ఆ రాయ పగిలిపోతుంది. అప్పుడే వాళ్ళగా అర్థమవుతుంది ఎవరైతే ఈ ఐలాండ్లో ఉన్న ఆ పవర్ఫుల్ వెపన్ ని తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేసి మళ్ళీ భూమి మీదకి వెళ్ళగలరు అని. కనీసం దాన్ని వెతికి కనిపెట్టకపోయినా చెడు చేతులకు దొరకక ముందే మనం దాన్ని నాశనం చేయాలి అని చెప్తా అంటే ఇదంతా విని విని విక్స్ అయిపోయిన వాడు, చూడు తమ్ముడు నా చేతిలో ఉన్న ఈ బ్రేస్లెట్ వేరే పగిలిపోయింది, ఇదే నా మ్యాజిక్ కి మెయిన్ సోర్స్, ఇప్పుడు ఇదే లేదు కాబట్టి నేను ఎందుకు పనికిరాను అని చెప్తా అంటే అట్లంతా ఏం లేదులే బ్రో, నువ్వు కొంచెం కష్టపడితేనే చాలు, ఆ మ్యాజిక్ పవర్స్ అనేది బ్రేస్లెట్ లో కాదు నీ లోపల ఉంది అంటాడు. అప్పుడే ఎవరో పక్క 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 అని చెప్పి వెటకారంగా నవ్వి మీరు ఇంకా బతికే ఉన్నారా, ఈ పాటికి చనిపోయి ఉంటారేమో అనుకున్నాను కదా అని చెప్పి గాల్లో వచ్చి అటాక్ చేస్తారు. ఐ మీన్ కంటికే కనిపించకుండా వచ్చి అటాక్ చేస్తారు. మనోళ్ళు కూడా అయినంత వరకు డిఫెండ్ చేసేందుకు ట్రై చేస్తారు, బట్ కంటికే కనిపించినప్పుడు ఇంకెలా డిఫెండ్ చేసేది. అదే కాకుండా అవి ఒక్కటి కాదనమాట 2-3 కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంటాయి, అది కూడా కంటికే కనిపించకుండా. పాపం మనోళ్ళు కొన్ని ఎక్కువ దెబ్బలే తినేస్తారనమాట. అప్పుడే ఆ భూతాల్లో ఒకే ఒక భూతం మాత్రం ఫేస్ రివీల్ చేస్తుంది, అది ఒక ముసలి భూతం. ఈ 3 భూతాలకి ఇక్కడ వస్తుంది కదా ఈ లేడీనే యజమాని కాబోళ్ళు. యాక్చువల్లీ ఈ అమ్మాయిని చూసే మనోళ్ళందరూ ఆ గుహ నుంచే పారిపోయింటారు. ఇప్పుడు ఆమె అసిస్టెంట్ అయిన ఆ భూతాలన్నీ మనోళ్ళందరినీ కరెక్ట్ గా పట్టేసి ఇంకా చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే మళ్ళీ ఆ ప్లేస్ కి ఆ విచిత్రమైన క్రియేచర్స్ వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారు, మీరు పారిపోండి అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయేసరికి వెంటనే ఆ భూతాలు కూడా వెళ్ళిపోతాయి. లేదు వెంటనే మన హీరో నా చిన్న కట్గాని యూజ్ చేసి ముందరకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ దాన్ని చూసి అవి కొంచెం భయపడతాయి కదా, సో దాన్ని యూజ్ చేసుకుని మనోళ్ళు కొంత దూరం వరకు వెళ్తారు. ఈ క్రియేచర్స్ కూడా తెలివిగా స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. ఒక క్రియేచర్ ఏమో మనోళ్ళ వెనకాల పడతా అంటే ఇంకొక క్రియేచర్ ఏమో ఆ భూతాల వెనకాల పడతా ఉంటుంది. అలా ఒకడేమో దాని ముందరే మాయమైపోయి వెంటనే అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటే ఒక్కడిస్తుంది చూడండి రాయిలానే మారిపోతాడు. ఆ తర్వాత మన హీరో హీరోయిన్ ఆ లేడీ అలాగే మాయమైపోతారు కదా, వాళ్ళందరూ పరిగెత్త వచ్చింటే కరెక్ట్ గా ఎడ్జ్కి వచ్చేసి ఉంటారు. ఇంక వెళ్లేందుకు దారే లేదనమాట. వెనకాలేమో ఆ క్రియేచర్స్ పరిగెత్త వస్తున్నాయి. అప్పుడే మన హీరోని నోటీస్ చేస్తుంది. తను తెచ్చుకున్న సగం ఖడ్గం కింద పడిపోయేసరికి పరిగెత్త వెళ్ళి దాన్ని ఎత్తుకుని అడ్డం పెట్టుకుంటుందో లేదో కరెక్ట్ గా అదే టైంకి ఆ క్రియేచర్ కూడా దాని పవర్ ని మన హీరోని మీద యూజ్ చేస్తుంది. బట్ ఆ కత్తి దాన్ని అడ్డుకొని మనోళ్ళని రాతి మనుషుల్లా మార్చకుండా డమ్ అని చెప్పి ఒక ఎక్స్ప్లోజన్ లా పేలేసరికి మనోళ్ళందరూ అంత హైట్ నుంచి కింద పడిపోతారు. వీళ్ళతో పాటు ఆ క్రియేచర్స్ కూడా కింద పడిపోతుంది. ఒక క్రియేచర్ ఏమో లోయలో పడిపోతే ఇంకొక క్రియేచర్ ఏమో ఏకంగా వీళ్ళ పక్కనే పడేసరికి అది ఎక్కడ అటాక్ చేస్తుందేమో అని చెప్పి ఆ అమ్మాయిని కాపాడేందుకు అని చెప్పి నలుగురు ఉంటారు కదా, అదే ఇన్విజిబిలిటీ పవర్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళలో ఒకడు ఎలా అయినా మీరా వెపన్ ని సంపాదించాలి అని చెప్పి అంత హైట్ నుంచి ఆ క్రియేచర్ ని పట్టుకుని దూకేస్తాడు. ఇప్పుడు ఆ క్రియేచర్స్ బాధ అయితే లేదు, బట్ వాళ్ళు నిలబడుకున్నారు కదా, దాని కింద ఉన్న బేస్ పగిలిపోతూ వచ్చేసరికి అది వేరే సర్కిల్ షేప్ లో ఉంటుందా, సో ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఊగుతంటే మనోళ్ళు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి పడుతుంటారు. ఎంతగానో బ్యాలెన్స్ చేసి ట్రై చేస్తారు, బట్ లాస్ట్ కి మన హీరోనే కింద పడిపోయి స్టేజ్ వచ్చేస్తుంది. టక్కన మన హీరోని ఒక చైన్ వేసి వాడిని పైకి లాగేస్తుంది. బట్ స్టిల్ ఇంకా వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదా, అది అంత హైట్ నుంచి కింద పడిపోతుంది. ఆల్సో పగిలిపోతూ ఉండేసరికి అప్పుడే వాడున్నాడు కదా, అదే స్టార్టింగ్ సీన్ లో మనోడి దగ్గర ఉన్న బాల్ పిక్కునేసినోడు, వాడి బ్రేస్లెట్ పగిలిపోయిన దాని వల్ల పవర్స్ లేదేమో అనుకున్నాం. కానీ టక్కున వాడి పవర్ ని యూజ్ చేసేసరికి అది అట్లే గాల్లోనే తేలుతా ఉంటుంది. బట్ ఎక్కువసేపు కూడా వాడు దాన్ని హోల్డ్ చేసి పట్టుకోలేడనమాట. అప్పుడే మన హీరోకి వాడి మాస్టర్ చెప్పింది, వాడి ఫ్రెండ్స్ చెప్పింది, అండ్ ఈ ఐలాండ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయింది, అండ్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ డేంజర్ లో ఉన్నది, ఇవన్నీ తలుచుకునేసరికి ఒక్కసారిగా వాడి పవర్ మొత్తం అన్లాక్ అవుతుంది. ఇంకా బండ్రాయిని ముక్కలు ముక్కలుగా పగల కొట్టేసి సెకండ్ లో కాదు జస్ట్ ఒక మిల్లీ సెకండ్ లోని మెరుపు వేగంతో వాళ్ళందరినీ కాపాడి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకొచ్చేస్తాడు. మనోడు ఎలా అయితే మనోళ్ళని కాపాడేస్తుంటాడో సేమ్ అలానే ఆ ఇన్విజిబుల్ పవర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఆ అమ్మాయిని కాపాడేస్తుంటారు. స్టిల్ వీళ్ళు ఇంకా ఎనిమిసే కదా, సో మనోళ్ళ పక్క ఉన్న వాళ్ళు వాళ్ళని అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే వాళ్ళు కూడా అదే ఉద్దేశంతోనే ఉంటారు. బట్ మనోళ్ళని ఆపేసరికి వెంటనే ఆ అమ్మాయి కూడా వాళ్ళని ఆపేస్తుంది. మనకు మధ్య ఎటువంటి పగలు లేవు, జస్ట్ ఆ వెపన్ కోసమే ఉన్నాం కాబట్టి మనం ఇద్దరం కలిసి ఆ వెపన్ ని వెతుకుతాం. వెతికి కనిపెట్టిన తర్వాత ఆ వెపన్ ఎవరినైతే చూస్ చేస్తుందో అప్పుడు తేల్చుకుందామని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఐ మీన్ 2 టీమ్స్ కలిసి అనమాట.
అప్పుడే ఆ లేడీ ఒక గొప్ప వారియర్ ఒక స్టోరీ చెప్పి మనం కనుక ఎగ్జాక్ట్ గా వాడిని వెళ్ళిన దారిలోనే మనము వెళ్ళినట్లయితే మనకు ఆ పవర్ఫుల్ వెపన్ దొరుకుతుంది అని చెప్పి ఏదో ఒక ఛాంబర్ లోపలికి పిలిచికెళ్లేసరికి ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. లోపల వెళ్ళి చూస్తే ఆ ఛాంబర్ కి మధ్యలో ఒక స్టాచ్యూ ఉంటుంది. దాని ఫేస్ పైన ఒక ఫేస్ మాస్క్ కనిపించేసరికి మేబీ ఇదే ఆ పవర్ఫుల్ వెపన్ ఏమో అని చెప్పి ఆ లేడీ ఉంది కదా తను ఎత్తుకుందామని చెప్పి దగ్గరికి వెళ్తుంది. బట్ టక్కన మన హీరోని ఒక చైన్ వేసి తన్ని లాగేసరికి తన అనుచరులు ఉన్నారు కదా మాయమయ్యే వాళ్ళు మాయమైపోయి మనతో ఫైట్ చేసేందుకు వస్తా అంటే మనోళ్ళు కూడా అయినంత వరకు ఎదుర్కొంటుంటారు. లాస్ట్ కి మన హీరో అయితే ఒకనైతే పడగొట్టేస్తాడు. బట్ ఇంకొకడు మాత్రం ఉన్నాడు కదా వాడెక్కడని చెప్పి చుట్టూ చూస్తుంటే అప్పుడే సరక్ అని చెప్పి ఏదో ఒక కత్తి సౌండ్ వినిపిస్తుంది. మనోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకెవరు అని చూస్తే తన అనుచరుడే తనకు వెన్నుపోటు పొడి చేసినాడు. యాక్చువల్లీ వాళ్ళ యొక్క మెయిన్ ప్లానే ఇదంట. వాళ్ళు నలుగురు ఉన్నారు కదా వాళ్ళు నలుగురు అన్నదమ్ములే అంట. ఆ పవర్ఫుల్ వెపన్ ఎక్కడుందో తెలుసుకునేందుకు ఇన్ని రోజులు తన కింద బానిసలా నటించినారంట. ఇప్పుడే ఆ వెపన్ కనిపించేసింది కదా సో తనతో ఏ యూజ్ లేదని చెప్పి తన్నే ఎత్తి దొబ్బేసి ఆ మాస్క్ ఎత్తుకునేస్తాడు. అలా ఎత్తగానే ఆ స్టాచ్యూ పొడి పొడిగా అయిపోయేదే కాక అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి పైన సీలింగ్ ఉంది కదా అది అట్లే మెల్లగా కిందకి దిగుతా వస్తూ ఉంటుంది. ఆల్సో ఆ మాస్క్ ఒక్కసారిగా అంటుకునేస్తుంది. దాంతో వాడు కాలిపోయేసరికి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఇది కాదు ఒరిజినల్ వెపన్ ఇది ఒక ట్రాప్ అని. సో ఎలా తప్పించుకునేది అని చెప్పి చుట్టూ చూస్తుంటే అప్పుడే కింద కొంచెం రౌండ్ షేప్ లో ఉన్న ఒక బటన్ లా ఉంటుంది అనమాట. అది కనిపించేసరికి గాయస్ దాన్ని ప్రెస్ చేయండి అని చెప్పి వాళ్ళందరూ దాని మీద నిలబడుకుంటారో లేదో వెంటనే ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇన్విజిబుల్ పవర్ ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడు కదా వాడు టక్కన అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి సరే మనం కూడా వెళ్ళిపోదామని చెప్పి జస్ట్ ఆ బటన్ నుంచి కాల్ తీసారో లేదో వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఇలా అయితే ఖచ్చితంగా ఎవరు బయటికి వెళ్ళలేమని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే అప్పుడే స్టార్టింగ్ సీన్ లో మనోడి దగ్గర నుంచి బాల్ లాగేసుకుని ఉంటాడు కదా వాడు చుట్టూ చూసి ఒక చిన్న చిన్న సిలల్లా కనిపించేసరికి వాడి పవర్ ని యూజ్ చేసి కరెక్ట్ గా ఆ ప్లేస్ ఉంది కదా ఆ బటన్ అక్కడ ఆ సిలల్ ని పెట్టి వెయిట్ ని ఈక్వల్ చేస్తాడో లేదో వెంటనే ఆ డోర్స్ కూడా ఓపెన్ అయ్యేసరికి ఫస్ట్ మన హీరోని తప్పించుకునేస్తుంది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ని మనోడే కాపాడేస్తాడు. ఇంకా లాస్ట్ వాడిని కాపాడాలన్నమాట. బట్ అప్పటికే చాలా తక్కువ స్పేస్ ఉంది. మనోడు వెళ్లేందుకు కూడా స్పేస్ లేకపోయేసరికి వాడి కథ అయిపోయిందేమో అనుకుంటే మనోడు వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కసారిగా లాగేసరికి ఆ మెరుపులే వాడిని లాక్కొచ్చేసి ఉంటుంది. అప్పుడే మనకే తెలుస్తుంది ఆ ఇన్విజిబుల్ పవర్ ఉన్నవాడు తప్పించుకున్నాడు కదా ఎగ్జాక్ట్ గా అదే టైంలోనే ఆ లేడీ కూడా తప్పించుకునేసి ఉంటుంది. అండ్ వెంటనే తనకి ఏదో హీలింగ్ పవర్స్ ఉన్నట్టుంది. దాన్ని యూజ్ చేసి తన్ని తానే హీల్ చేసుకునేస్తుంది. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారియర్సే బట్ ఎగ్జాక్ట్ గా ఎవరికి ఆ వెపన్ ఎక్కడ ఉంది అని చెప్పి తెలియదు అనమాట ఒక్క లేడీకి తప్ప. సో నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి ఇంకొక ప్లేస్ కి తీసుకొచ్చి చుట్టూ చూసి ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లోనే ఆ వెపన్ ఉంది అని చెప్పేసరికి వెంటనే మనోళ్ళు కూడా ఆ డోర్ ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తారు. బట్ ఎంత ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వదనమాట. అప్పుడే ఆ ప్లేస్ కి వచ్చిన సైకో రాజకుమారుడు ఆల్రెడీ ఇన్విజిబుల్ పవర్ ఉన్నవాడు కూడా తప్పించుకునేసి ఉంటాడు కదా వాడిని చంపేస్తాడు. యాక్చువల్లీ ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే దానిపైన ఎన్ని లెటర్స్ అయితే ఉందో అంత మందిని బలి ఇవ్వాలంట. అందుకే వాడు ఇప్పటికే చాలా మందిని చంపేసి ఉంటాడు. ఇప్పుడు వీడిని కూడా చంపేసరికి ఇంకో ఇద్దరిని చంపితే చాలు ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. సో మీలో నాకు ఇంకా 2 ప్రాణాలు కావాలని చెప్పి వాళ్ళ నాన్నిచ్చిన కత్తిని యూజ్ చేసేసరికి వెంటనే లోపల నుంచి ఒక వైట్ డ్రాగన్ బయటికి వచ్చి మనోళ్ళని చంపేందుకు ట్రై చేస్తుంది. వెంటనే మనోడు కూడా వాడి మెరుపు వేగాన్ని యూజ్ చేసి మనోళ్ళందరినీ కాపాడేస్తుంటాడు. బట్ ఒకే ఒకటి దగ్గర మాత్రం కొంచెం లేట్ గా వెళ్ళేసరికి టక్కని వాడు పట్టేస్తాడు. ఆ ఖడ్గం ఉంటేనే కదరా నువ్వు ఇన్ని చేస్తాను అని చెప్పి మనోడు మెరుపు వేగంతో వచ్చి ఆ ఖడ్గాన్ని అయితే లాక్కెళ్ళిపోతాడు. బట్ వాడు పట్టుకునింది వాడి పీకన కదా సో మనోడి ఫ్రెండ్ గాని పీక బిస్కే చంపేస్తాడు. ఇంకొక ప్రాణం కావాలా మీలో ఎవరిస్తారు అని అడిగేసరికి అది నీదేరని చెప్పి మనోడు మెరుపు వేగంతో వచ్చి వాడిని కొట్టేందుకు ట్రై చేస్తా అంటే వాడు దెబ్బలు తింటాడు వాడు తిరిగి కొడతాడు. అలా ఆ ఫైట్ అనేది బానే పోతుంది. మన హీరో వాడి పూర్తి పవర్స్ ని అన్లాక్ చేయకముందే వాడితో గొడవ పడి గెలిచే స్టేజ్ కి వెళ్ళిపోయింటాడు కదా. ఇప్పుడు పవర్స్ వేరే అన్లాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మనోడిదే పై చేయి ఉంటుంది. సో వాళ్ళ మాస్టర్ ఇచ్చింటాడు కదా సగం ఖడ్గం దాన్ని యూజ్ చేసి వాడిని చంపేద్దాం అనుకుంటే వాడి దగ్గర కరెక్ట్ టైం కి వాళ్ళ నాన్న ఇచ్చిన ఖడ్గం కూడా లేదు కదా. సో వాడి ఒక హిడెన్ పవర్ ని యూజ్ చేస్తాడు. నిజానికి దాన్ని ఎవరు అడ్డుకోలేరు అనమాట. అలానే మన హీరో కూడా అడ్డుకోలేక ఇరుక్కుపోయేసరికి గొడ్డును బాదినట్టు బాధేసి లాస్ట్ కి ఒక్కసారి కొడతాడు చూడండి. అంతే మన హీరో అక్కడే చనిపోతాడు. ఎస్ మీరు విన్నది కరెక్టే. మన హీరో చనిపోయినాడు కాబట్టి ఆ రిచువల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకా మనోళ్ళు తిరిగి వెళ్ళిపోతామని చెప్పి చూసా అంటే అప్పుడే మన హీరోనికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా గుర్తొస్తుంది. వాళ్ళ మాస్టర్ ఆ సగం ఖడ్గం కోసం వాళ్ళ ప్రాణాలనే ఎందుకు అర్పించేసినాడు అని చెప్పి అప్పుడు అర్థం కాలేదు. బట్ ఈ ఐలాండ్కి వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసి ఆ క్రియేచర్ ని చంపినారు. అలాగే దాని నుంచి వచ్చిన ఎనర్జీని అడ్డుకున్నారు. అండ్ దాన్ని యూజ్ చేసి ఎంతో దూరం రాగలిగినారు కదా. సో అప్పుడే వాళ్ళకే అర్థమవుతుంది దీన్ని యూజ్ చేసి ఎంత పవర్ఫుల్ వెపన్ ని కూడా మనం డిస్ట్రాయ్ చేయొచ్చు అని. సో మనం ఆ పవర్ఫుల్ వెపన్ ని చేదెక్కించుకోలేకపోయినా కనీసం వాడి చేతికైనా దొరకకుండా చూసుకుని
చేసుకోవాలని చెప్పి వాడి పవర్ ని యూజ్ చేసి వాడిని లాక్ చేసేసరికి వెంటనే మన హీరో నా సగం ఖడ్గాన్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోతుంది. చూసే ముందర ఒక కుళ్ళిపని శవం పైన మాస్క్ ఉండేసరికి ఖచ్చితంగా ఇదే ఆ పవర్ఫుల్ వెపన్ అయింటుంది అని చెప్పి మన హీరో నా ఖడ్గాన్ని ఎత్తుకుని పరిగెత్తా వెళ్తాంటే వెనకాల చూస్తే వాడు కూడా వచ్చేస్తుంటాడు. ఎక్కడ తను దాన్ని డిస్ట్రాయ్ చేస్తుందేమో అని చెప్పి ఆ ఖడ్గాన్ని కింద పెట్టి మొత్తం పవర్ ని ఒక్కసారిగా యూజ్ చేసేసరికి ఆ షాక్ వేవ్స్ కే తను అక్కడి నుంచి బయట వచ్చి పడుతుంది. ఇంకా వాడిని అడ్డుకునేందుకు ఎవరున్నారు చెప్పండి. సో ఈజీగా మాస్క్ అయితే వేసుకునేసరికి అది కూడా పూర్తిగా కవర్ అయిపోతుందో లేదో అట్లే వాడి బాడీ ఏదో అవుతున్నట్టు చూపించి అట్లే బయట చూసుకుంటే ఆ క్రియేచర్స్ అన్ని ఆ ప్లేస్ కి వచ్చేసి ఉంటాయి. ఇంకా క్రియేచర్స్ మనోళ్ళని లేపేదానికి ముందే వాడు ఆ డోర్ ని పగలు కొట్టుకొని బయటికి వస్తాడు చూడండి. అప్పుడే వాళ్ళకే తెలుస్తుంది యాక్చువల్లీ ఐలాండ్ లో ఎటువంటి వెపన్ లేదు, ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు అని. యాక్చువల్లీ ఆ రాక్షసుడికి ఒక బలమైన మానవుడి శరీరం కావాలన్నమాట. అందుకే మనుషుల మధ్య ఈ ఐలాండ్ లో ఒక పవర్ఫుల్ వెపన్ ఉందని, దానికోసం బలమైన వాళ్ళే రావాలని చెప్పి ఒక ఆశ కల్పించి మనుషులందరినీ ఇక్కడికి రప్పించింటాడు. అలానే ఆ రాజకుమారుడు గొర్రెపై లోపలికి వెళ్ళిపోయేసరికి ఆ రాక్షసుడు వాడి శరీరాన్ని స్వాధీనం చేసుకునేసి ఉంటాడు. ఇంకా క్రియేచర్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకొని ఆ ఐలాండ్ ని ఒక్కసారిగా కదిలించి భూమి పైన పడేలా ట్రై చేస్తుంటాడు. విషయం ఏంటంటే వాడి యొక్క పూర్తి శక్తుల్ని పొందలేదన్నమాట. భూమి మీద కూడా ఇంకొన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా నాశనం చేసేస్తే ఆ శక్తులన్నీ వాడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ విశ్వం మొత్తాన్ని వాడొక్కడే ఏలచ్చు అని. దాన్ని అర్థం చేసుకున్న ఆ హీలింగ్ పవర్స్ ఉన్న లేడీ, మీరిద్దరూ వాడిని అడ్డుకునేందుకు ట్రై చేయండి, అంతలోపు నేను హీరోని బతికించేందుకు ట్రై చేస్తాను చెప్పి తను వాడిని హీల్ చేస్తా ఉంటుంది. ఈ పక్క రాజ్యంలో చూసుకుంటే ఆ ఐలాండ్ భూమి పైన పడిపోతున్న విషయం అర్థం చేసుకున్న రాజు వెంటనే సైనికులందరినీ రప్పించి వాళ్ళ ఖడ్గాల్ని యూజ్ చేసి వాళ్ళ మ్యాజిక్ పవర్ తో గాల్లోనే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఏర్పాటు చేస్తాడు. లోపల వీళ్ళని చూసుకుంటే ఎక్కడా క్రియేచర్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వాడి మ్యాజిక్ పవర్స్ ని యూజ్ చేసి ఒక గోడలా కట్టేసి ఉంటాడు. బట్ ఎక్కువసేపు వాడి వల్ల కూడా హోల్డ్ చేసేందుకు కాలేదన్నమాట. సో లాస్ట్ గేమ్ చేయలేక ఎక్కడా క్రియేచర్స్ వాళ్ళనేమన్నా చేస్తుందేమో అని భయపడి వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జ్ నే పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత ఆ గోడ కూడా పగిలిపోయి ఆ క్రియేచర్స్ అన్ని ఒక్కసారిగా వచ్చి వాడినే చంపేస్తాయి. అండ్ ఆ విలన్ గాడి వేరే భయంకరంగా ప్రయత్నిస్తున్నాడు కదా. సో వాడి వల్ల రాజులందరూ కలిసి కట్టిన ప్రొటెక్టివ్ షీల్డ్ బ్రేక్ అయిపోయి ఆ ఐలాండ్ భూమి మీద పడుతున్నట్టు చూపిస్తారు. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే ఎట్లో తను వాడి ఆత్మను తిరిగి రప్పించి వాడికే ఇచ్చేసరికి టక్కుని లేచి చూసి ఇంకేదో ఒక ప్లేస్ లో ఉంటాడు. ఎక్కడున్నాను, ఎలా ఈ ప్లేస్ కి వచ్చినాను అని చెప్పి మనోడు పక్క కంగారు పడతా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఎవడో హుడీ వేసుకుని ఆ ప్లేస్ కి వచ్చి, చూడు తమ్ముడు కంగారు పడద్దు, నువ్వు మళ్ళీ నీ ప్రదేశానికే వెళ్ళిపోవచ్చు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే అని చెప్పేసరికి సరే ఏదో అడగండి అంటే, కింద దీవిలో పునర్జన్మను పొందినవాడు సాధారణ మనిషి కాదు, వాడు ఒక రాక్షస యోధుడు, వాడితో నువ్వు యుద్ధం చేసేటప్పుడు నువ్వు చనిపోతావు అని చెప్పి నీకు తెలుసా అంటే ఆ తెలుసు అంటాడు. అయినా కూడా ఎందుకు వెళ్తావురా అంటే ప్రయత్నించకుండా చనిపోవడం కన్నా ప్రయత్నించి చనిపోవడంలో ఉన్న తృప్తే వేరు అని చెప్పేసరికి సబాష్ అని చెప్పి వాడి యొక్క మాస్క్ తీస్తాడో లేదో అప్పుడే మనకే తెలుస్తుంది అది మరెవరో కాదు మన హీరోనే అని. నిజానికి భవిష్యత్తులో మనోడికి అతీత శక్తులు వచ్చి మనోడు దేవుడికి ఈక్వల్ అయిపోయి అమరుడు అయిపోతాడు అనమాట. బట్ దానికి మూల కారణం అనేది వాడి యొక్క మరణమే అవుతుంది. సో నీ యొక్క పూర్తి శక్తుల్ని గ్రహించి వాడితో పోరాడు అని చెప్పి ఆశీర్వదించి పంపించేసరికి టక్కన మనోడు మళ్ళీ ఐలాండ్ కే వచ్చి ఫస్ట్ మన హీరోని కాపాడి భూమి మీదకి తెచ్చేస్తాడు. ఆ తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లోనే స్నానం అంతా చేసి డ్రెస్ అంతా చేంజ్ చేసి త్వరలోనే తిరిగి వస్తా అని చెప్పి మళ్ళీ అదే ఐలాండ్ కి సూపర్ మ్యాన్ లా దూసుకెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఆ సగం ఖడ్గం ఉంది కదా, దాన్ని యూజ్ చేసి అక్కడున్న క్రియేచర్స్ అన్నిటినీ కళ్ళు మూసి తెరిచేలోపు కాదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చంపేస్తాడు. అవి బతికేదే ఊరోలు ఉసురు పోసుకొని కదా, ఇంకొకరి ఎనర్జీ తీసుకొని కదా. సో మనోడు ఇప్పుడు ఆ క్రియేచర్స్ అన్నిటినీ చంపేయడం వల్ల వాటి అన్నిటి ఎనర్జీ మనోడికి వచ్చేసరికి మనోడు ఇంకా పవర్ఫుల్ అయిపోతాడు. ఇప్పుడు మన హీరోకి ఆ విలన్ గాడికి జరుగుతుంది చూడండి, ఇది అసలు సిసలైన యుద్ధం. మనోడు ఆ కత్తిని యూజ్ చేసి మెరుపు వేగంతో లెఫ్ట్ రైట్ టాప్ బాటం అని చెప్పి ఇచ్చి పడేస్తా అంటే చిరాకు వచ్చేసిన వాడికి ఆ కత్తినే భస్వం చేస్తాడు. బట్ మనోడు దానిపైనే డిపెండ్ అయి ఉండలేదు కదా. సో ఒక్కటి గుద్ది అట్లే గాల్లోకే పిలిచికెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ వెళ్ళి గొడవ పడతా అంటే మనోడు మెరుపు శక్తిని యూజ్ చేస్తుంటాడు, వాడేమో 9 డ్రాగన్స్ ని వదులుతాడు. బట్ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, ఇద్దరు ఈక్వల్ గానే పర్ఫామ్ చేస్తుంటారు. అప్పుడే మన హీరో ఒక పెద్ద థండర్ బాల్ ని క్రియేట్ చేసి ఎత్తి వాడి మీదకి వేసేసరికి వాడు ఎంతగానో అడ్డుకునేందుకు ట్రై చేస్తాడు. బట్ ఒక స్టేజ్ కి అవ్వదనమాట. అప్పుడే ఆ రాజకుమారుడు
నేర్చుకున్న హిడెన్ మ్యాజిక్ టెక్నిక్ ని యూజ్ చేసేసరికి వాడు బయటికి వచ్చి ఒక్కడిస్తాడో లేదో మన హీరో ఏకంగా అంతరిక్షంలోకే వెళ్ళిపోతాడు. బట్ ఈసారి మనోడు వాడి యొక్క పూర్తి పవర్స్ ని అన్లాక్ చేయనాడు కదా, సో వాడి పవర్ ని యూజ్ చేసి ఆ విలన్ గానే ఈ ప్లేస్ కి టెలిపోర్ట్ అయ్యేలా చేస్తాడు. మళ్ళీ ఇక్కడ కూడా గొడవ పడతారేమో అనుకుంటే సింపుల్ గా మనోడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి దాని లోపల ఆ విలన్ గాని దొబ్బేసరికి అది ఒక్కసారిగా మాయమైపోతుందో లేదో వాడు కూడా అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి మన హీరో ఎక్కడి నుంచి అయితే లేసింటాడో అక్కడికి వెళ్ళిపోతాడు. సేమ్ మన హీరోలనే ఎక్కడున్నాను ఎలా వచ్చినాను అని చెప్పి తనకలాడుతుంటే అప్పుడు ఆ ప్లేస్ కి భవిష్యత్తులో ఉన్న మన హీరో వచ్చి నువ్వు ఒక మూర్ఖుడివి, నీలాంటి వాడికి ఈ భూమి పైన అనుమతి లేదు అని చెప్పి జస్ట్ ఒక వేలుతో ఇలా కొడతాడో లేదో అట్లే భస్మం అయిపోతాడు. ఇంకా మన హీరో కూడా గాడ్ లెవెల్ ని రీచ్ అయిపోయినాడు కాబట్టి అట్లే భూమి మీదకి వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.